శాంసంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఇది కస్టమర్ యాక్చువల్గా డ్రమ్ సౌండ్ వస్తుందని చెప్పని ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరో చూసి వెళ్ళారంట. అయితే మిషన్ మొత్తం వర్క్షాప్ తీసుకెళ్ళి చేయాలి, ఇది అక్కడ అవ్వదని చెప్పి అన్నారంట. సో కస్టమర్ అంటే మళ్ళీ మామూలు కాంటాక్ట్ అయ్యారు మన ఎస్ఎస్ సర్వీస్ని. ఈ కస్టమర్ ప్లేస్కి వచ్చి విజిట్ చేసామండి. డ్రమ్ కస్టమర్ ప్లేస్లోనే ఓపెన్ చేసి కస్టమర్కి లైవ్లో ఏ ప్రాబ్లం అయితే ఉందో అది మనం చూపించి వాళ్ళకి ఈ డ్రమ్ స్పైడర్ అనేది పోయింది. సో మనం ఏంటంటే ఓన్లీ ఆ పార్ట్ వరకే రిప్లేస్మెంట్ చేసి కస్టమర్కి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసిస్తాం అనమాట. సో మనదంతా ఏంటంటే డోర్ స్టెప్ సర్వీసు. ఎలాంటి ప్రాబ్లం అయినా ఏదైనా సరే జెన్యున్గా కస్టమర్ ముందే జెన్యున్గా స్పేర్ పార్ట్స్ మార్చి సర్వీస్ అనేది చేస్తాం. మన సర్వీస్ అనేది విజయవాడ, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్లో ఉందండి. మీరు కాల్ చేసిన 1 అవర్లోనే మా టెక్నీషియన్ మీకు అటెండ్ అవుతారు. ఓకే, మీకు ఏదన్నా సర్వీస్ కావాలన్నా కానీ మన స్క్రీన్ మీద ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్ ఇది కస్టమర్లో శాంసంగ్ ఫ్రంట్ లోడ్ స్పైడర్ పోయిందని చెప్పాను కదండి డ్రమ్ది. ఇది కొంచెం డ్రమ్ స్పైడర్ కొత్తది అనేది ఇట్లా ఉంటుంది. సో ఇది కొత్తది ఇప్పుడు ఆల్రెడీ బిగిచ్చేసాం. సో ఇప్పుడు మొత్తం డ్రమ్ స్పైడర్ ఎక్కిచ్చేసి టబ్ అన్ని క్లీన్ చేసేసి కొన్ని టబ్బులు కూడా కొన్ని యాక్చువల్గా అడ్జస్ట్మెంట్లు చేసామండి. అంటే దానికి చిన్న ఘాటుల్లో పడింది, దానివల్ల టబ్బు మొత్తం మార్చాల్సిన అవసరం ఏం లేదు. దానికి చిన్న ఎంసీలు పెట్టుకుంటే సరిపోతుంది, పర్మనెంట్గా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. సో దానికోసం మళ్ళీ అంతా టబ్ సెట్ మార్చేస్తారు కొంతమంది. కాదు మనం ఏంటంటే జెన్యున్గా కస్టమర్కి చూపించి చేసామండి ఇదంతవరకు. ఓకేనండి, థ్యాంక్ యూ.